హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహిత స్వరల్. నేను మీ లోహిత. టుడే మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి ఎలా జరుపుకున్నాం అనేదండి. అప్పుడు జరుపుకున్నాం కానీ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసరికి లేట్ అయిపోతుంది. సారీ, చెప్తాను చూడండి. మేమైతే సండే రోజు నైట్ 12 తర్వాత ముగ్గు వేసుకున్నాం. అంటే మండే రోజు భోగి రోజు అనమాట. మార్నింగ్ లేట్ అయిపోద్దని మా మమ్మీ నైటే ముగ్గు వేసింది. వేసి గొబ్బెమ్మలు పెడుతుందండి. ఆవు పేడ తీసుకొచ్చి చేసి వాటి మీద గరక, పిండిపోత, రేగిపండ్లు, పూలు ఇంకా అవన్నీ వేసి పెడుతుంది. మేమైతే చిక్కుడు ఆకులు వేసి పెడతాము ముగ్గులో కింద. అలాగే పెట్టకుండా దర్వాజాకు కూడా అటు ఇటు పెడతా ఉంటాము, అటొకటి ఇటొకటి. చూడండి మేము మొత్తం ముగ్గు ఫస్ట్ నుంచి ఎలా వేసామనేది చూపిస్తాను మీకు. ఆ ముగ్గు అయితే మా మమ్మీ వేసిందండి. ఆ ముగ్గులన్నీ వేసింది కానీ ఆ రంగులు అవన్నీ నేనైతే నింపేశాను. చాలా బాగా వేస్తుంది మా మమ్మీ ముగ్గులు. బ్లాగ్స్లో నేను చూపిస్తాను, ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉండండి. నైట్ పడుకున్నాము, మార్నింగ్ 5కి లేపింది మా మమ్మీ. అప్పటికే మా డాడీ గుర్రపోతుని కోస్తున్నాడు. ఇంట్లోనే కోసారండి. అది చూడండి, ఒక మా పెదనాన్న కోస్తున్నాడు. అవన్నీ ఫుల్ వీడియో తీద్దామంటే మా పెదనాన్న వద్దన్నాడు. ఎందుకంటే అలా తీయొద్దు అని చెప్పాడు. సో తీయలేదు. చూడండి, మా అమ్మ కుంకుడుకాయలు పెట్టి స్నానం అయితే చేసేసానండి. అలాగే పూజ కూడా అయింది. ఆ రోజు భోగి కదా, పులిగా వండింది మా మమ్మీ. పూజ అయ్యాక వంట సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. వంట నాదే అండి. కానీ దానికన్నా ముందు సంక్రాంతికి బట్టలు తెచ్చుకోమని డబ్బులు ఇచ్చారు మా మమ్మీ వాళ్ళు. తెచ్చుకున్నాము. బట్టలు అయితే పెట్టారు నాకు, మా పిల్లలకి, మా ఆయన అందరికీ తెచ్చేసుకున్నామండి. పండగ అయితే అలా జరుపుకున్నాము. చూడండి, మా వాడు ఎలా చూస్తున్నాడో, మా పెద్ద బాబు బట్టలు పెట్టమ్మమ్మ అని, ఎప్పుడు వేసుకుందామని. మా చిన్న బాబు అయితే ఆల్రెడీ కొత్త బట్టలే వేసుకున్నాడు. పెట్టక ముందుకే మేమే ఆగిపోయాము. పెట్టాక వేసుకుందాంలే అని చెప్పి మా మమ్మీ అయితే పెడుతుందండి. మా చిన్న బాబు చూస్తూ ఉన్నాడు. వాడికి బట్టలు కాకుండా ఇంకా డబ్బులు కూడా కావాలంట. అదే చూస్తున్నాడు, ఎప్పుడు ఇస్తాడా వాళ్ళ తాతయ్య అని. మా చిన్న బాబుకి మా డాడీ అంటే చాలా ఇష్టం. మా పెద్ద బాబుకి మా మమ్మీ అంటే ఇష్టం. చూడండి ఎలా చూస్తున్నారో. అలాగే డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. మా డాడీ 5,000 ఇచ్చారు. ఆల్రెడీ బట్టలకు 10,000 ఇచ్చి మళ్ళీ 5,000 కూడా ఇచ్చారనమాట. అలాగే మా తమ్మునికి కూడా మేము బట్టలు పెట్టాము ఈ పండగకి. చూడండి, మా మమ్మీ, మా డాడీ, మా పిల్లలు వాళ్ళు. ఆ తర్వాత టిఫిన్ చేసేసాము. మార్నింగ్ పులగము, దోశలు వేసేసాను. ఈ 2 తినేసారు. వంట చేద్దామని చెప్పి మటన్ బిర్యానీ చేద్దామని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసానండి. కలుపుతున్నాను. అప్పుడు మా వారు, మా తమ్ముడు, మా పిల్లలు ముచ్చటైతే వేసుకుంటున్నారు. ఏదో నవ్వుతున్నారు. మా పిల్లలు స్పైడర్ మ్యాన్లు అంట వాళ్ళు. ఆ ముచ్చట చెప్తున్నారు వాళ్ళకి. ఆ మటన్లో మా మమ్మీ అయితే అన్నీ దుబ్బలు అంటారు కదండి, అవి వేసింది. నాకైతే అన్నీ అవే తగులుతున్నాయి. తీసి మా మమ్మీకి ఇస్తుంటే మళ్ళీ మా మమ్మీ మటన్ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. మా ఇంట్లోనే కదా, మా డాడీ గొర్రెపోతుని కోసింది, అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాం మేము. మా వారు గిరిక వచ్చారు కదా, మా తమ్ముడు, అందరం కదా, ఒక 2 కేజీలు 3 కేజీల దాకా తీసుకున్నాము. మటన్ బిర్యానీ చేద్దామని కొద్దిసేపు మటన్ అయితే కుక్ చేశాను. చేశాక ఆల్రెడీ బాస్మతి రైస్ అయితే నేను ముందే కుక్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ మటన్ కూడా ఒక 70% వరకు ఉడికిద్దామని చెప్పి ఉడికించేసాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసి కొద్దిసేపు కుక్ చేసేసాను. పక్కన చూడండి, మా మమ్మీ బ్లడ్ ఉంటుందండి. తర్వాత చూపిస్తాను వీడియోలో చూడండి. ఆ కుక్ చేసుకున్న రైస్ని కూడా దాని మీద వేసేసానండి. మొత్తం స్ప్రెడ్ చేసేసి కొంచెం పలచగా అనుకుంటున్నాను. బిర్యానీ చాలా బాగా వస్తుంది కదా. పైనుంచి కొత్తిమీర, కొంచెం ఫుడ్ కలరు, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి మూత పెట్టేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది మటన్ బిర్యానీ. తర్వాత వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది. చికెన్ బిర్యానీ చేయడం వచ్చు కానీ మటన్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు నేను. ఇదే ఫస్ట్ టైం చేయడం. చాలా బాగా వచ్చిందండి. చూడండి, పక్కన బ్లడ్ ఉంటుంది మా మమ్మీ. ఇంకో ఈ టైప్లో ఉందండి బిర్యానీ అయితే. తింటే కూడా చాలా అంటే చాలా బాగుంది. కావాలంటే చెప్పండి, ఒకసారి ఫుల్ వీడియో చేస్తాను. చూడండి, మనకు ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందనమాట. తినేశారు ఆల్రెడీ. ఎవరు లేరేంటా అని చూస్తున్నారా, లాస్ట్కి నేను మిగిలిపోయానండి. మా ఊళ్ళో ముగ్గులు పోటీలు పెట్టారు, అందరూ వెళ్ళిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.